బాల్యం 5 సంవత్సరాల ఎక్కువలో ఎలిమెంటరీ స్కూల్లో చదవడం జరిగింది. అలాగే 6th, 7th మావపురం హై స్కూల్లో, మరి 8th, 9th, 10th బిహెచ్పి హై స్కూల్ విశాఖపట్నం, ఇంటర్మీడియట్ విశాఖపట్నం పిల్లయ్య కాలేజీ, అలాగే డిగ్రీ బీకామ్ విజయనగరం ఎంఆర్ కాలేజీలో చేశాను. నెక్స్ట్ బిఎల్ 87 నుంచి 90 వరకు అన్నిటి లా కాలేజ్ విశాఖపట్నంలో చేయడం జరిగింది. తర్వాత విశాఖపట్నం పిల్లయ్య కాలేజీలో గైడ్ కాలేజీలో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్లో ఏఆర్పిఎం పీజీ చేశాను. అయితే నా చదువు 90లో కంప్లీట్ అయ్యింది. 90 ముందు నేను చదువుతుండగానే ఈ క్రియాశీలక రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు తిరగడం గట్రా జరుగుతుంది. నాన్నగారు మున్సిపల్గా ఉన్నారు. నాకు మా పెద్ద ఆయన అన్నయ్య గారు అప్పటికి పార్టీ కార్యక్రమాలు పనిచేయడం వల్ల మొదటి నుంచి ఈ పార్టీ అనుసరించడం జరిగింది. అన్నయ్య గారు వల్ల ఎలక్షన్లో ఏజెంట్లు వెళ్ళడం, మా ప్రభుత్వం టైంలో కూడా ఏజెంట్కి వెళ్ళడం, క్యాన్సర్ తిరగడం చదువు అని ఇండైరెక్ట్గా చేయడం జరుగుతూ వచ్చింది. అయితే చదువు పూర్తయిన తర్వాత 91 నుంచి తిరిగిగా రాజకీయాల్లోకి ఎక్కడపడంలో బిజినెస్ తరఫున రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గ్రామ కమిటీలోను, అలాగే మండల కమిటీలో, మండల యూత్ కమిటీలో, అలాగే జిల్లా కమిటీలోను, స్టెప్ బై స్టెప్ అన్ని కమిటీలను పనిచేస్తూ జనరల్ కమిటీ సభ్యుడిగా జిల్లా కమిటీలో చేస్తూ, అలా 95లో మొట్టమొదటిగా ఎక్కువ నుంచి ఎంపీటీసీగా పోటీ పొందాను. ఫస్ట్ టైం మేము పోటీ చేసి 95లో రావడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో మరి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే మా గ్రామం లీడర్ దర్శించుకోవడం చేయలేదు. అలాగే 2006లో మళ్ళీ ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎక్కువ గ్రామం లేడీ అయిపోవడం వల్ల దాపర్సంగా తీసుకొని ఎంపీటీసీ కలిసి ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం మళ్ళీ మన జరిగినటువంటి గత ఎన్నికల్లో కూడా ఎక్కువ గ్రామం నుంచి ఎంపీటీసీ కలిసి రెండోసారి ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా గత 5 సంవత్సరాలు తర్వాత పరిపాలనా విధానంలో ఒక నిష్కల్మషంగా పార్టీ రక్షంగా ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా పనిచేయడం జరిగింది. మరి మండల పరిషత్కి ఏ విధాలుగా మనం ఫండ్స్ రాబట్టుకోవాలో మన పర్యావరణ ఫండ్స్ రాబట్టుకోవడం, మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రజలపై నేరుగా ఇదే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో కూడా ప్రజల్ని మోటివేట్ చేసి కార్యక్రమంలో పాల్గొనడం చేశారు. మరి గుర్తించే ఈసారి కూడా మంచి బడ్జెట్ ఇచ్చారు మండల ప్రజలు. ఉన్న పదహారులో 14 ఎంపీటీసీ అందులో గుర్తించారు కాదు. ఎంతో సమర్థంగా ఉండడం, మేము కలిసిపోయి పనిచేయడం, కార్యక్రమాలు మరి అన్ని రైతులుగా పనిచేయడం వల్ల ప్రజలు గుర్తించాలని భావిస్తున్నాం. మరి ఇప్పుడు కూడా అదే కార్యక్రమాలని కలిసి చేస్తూ మరి రాష్ట్రం ప్రజగా విడిపోయిన తర్వాత మరి నవ్యాంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా తీర్చిదిద్దడానికి మన వివిధ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయశక్తిగా కృషి చేస్తున్నారు. అందరూ సహాయ సహకారాలు తీసుకొని పెద్దలు, అలాగే మేధావులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఇంకా ప్రజలు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి ఈ ఫలాలు అందే విధంగా పనిచేస్తూ మరి ఈ ఫాస్ట్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీస్ అటువంటి ప్రాంతాలకు వచ్చి మన ప్రాంతంలో నిరుద్యోగులందరూ ఉద్యోగం ఇచ్చే విధంగా మరి మిగతా ఇండస్ట్రీ పరంగా కూడా డెవలప్ అయ్యే విధంగా అన్ని పొలాల నుంచి పరిశ్రమలు, అదే కాకుండా మరి స్వయం సహాయక గ్రూపుల ద్వారా రైళ్లు, అలాగే రైతులకి సాగునీరు, తాగునీరు అన్ని విధాలుగా డెవలప్ అయ్యే విధంగా అంతర్ సాగు కంప్లీట్ అయ్యే విధంగా ఎమ్మెల్యే ద్వారా మద్దతు తీసుకోవడం, అదేవిధంగా ప్రతి గ్రామంలో తాగునీరుకి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి అవసరాలను కల్పించడానికి మాత్రం అవసరమైతే ఎంపీ గారి నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి సహాయ సహకారం తీసుకుంటూ మండల పరిషత్ నుంచి కూడా నిధులను వెచ్చించి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి దీని ప్రకారంగా పథకం ప్రకారంగా ప్రణాళికబద్ధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజ్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నువ్వు ఎలిమెంటరీ స్కూల్స్ సహా అవన్నిటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి శానిటేషన్ ఈ టాయిలెట్స్ అయితే కానివ్వండి వాటర్ కంట్రోల్ విధానంలో ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు ఇస్తే మిగతా మాట్లాడుకోవడం చేస్తాం అలాగే